రాజధాని పరిధిలో జాతీయ స్థాయి యువజనోత్సవం జరగనుంది. గుంటూరు జిల్లా నంబూర్లోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేడుకకు ఆతిథ్యమిస్తోంది. 2 రోజులు జరిగే పండుగకు సిద్దమవుతున్న విద్యార్థులు, అధ్యాపకులు మనోభావాలు తెలుసుకుందాం. ఇంజనీరింగ్ కళాశాలలు అనగానే పుస్తకాలలో కుస్తీ పడడం, టెక్నాలజీతోటి తలమునకలవడం ఎప్పుడు ఉండేది. అయితే ఏడాది పొడుగునా ఉండే ఈ కార్యక్రమాలే కాకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి సహజమైన ప్రతిభా పాఠవాలు, సృజనాత్మకతను వెలికితీయడానికి అప్పుడప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలు యువజనోత్సవాల పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాయి. అయితే రాజధాని ప్రాంతంలోని ప్రముఖమైన కళాశాలలో ఒకటిగా పేరున్న గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసారి వివిఐటి వివా పేరుతోటి ఒక టెక్నాలజీ ఉత్సవం నిర్వహించబోతుంది. డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి టెక్నాలజీ ఉత్సవానికి కళాశాల సిద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరించేందుకు ఈ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. సార్, ప్రిన్సిపల్ గారు చెప్పండి, ఈ కార్యక్రమానికి టెక్నోఫెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? సో యాక్చువల్గా మా కాలేజీ 2007లో మొదలుపెట్టామండి. సో అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో 20-21 తేదీన టెక్నోఫెస్ట్ అలాగే మహాఫెస్ట్ అనేసి ఒక యువజనోత్సవ కార్యక్రమము నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది విద్యార్థులతోటి, ఎందుకంటే కనుక ఈ సంవత్సరం నుంచి ఇది రాజధానిగా ఎక్కువగా పేరొందింది కాబట్టి ఈ రాజధానిలో నేషనల్ వైడ్గా విద్యార్థులను ఆహ్వానించి ఇక్కడ మేము ఈ టెక్నోఫెస్ట్ అనేది తర్వాత మహాఫెస్ట్గా చేయాలని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఈ 2 రోజుల ఈ కార్యక్రమంలో ఇది టెక్నాలజికల్గా, తర్వాత సాంస్కృతికంగా, తర్వాత క్రీడాపరంగాను ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేపట్టాము. ఈ కార్యక్రమానికి సంబంధించి, టెక్నోఫెస్ట్కి సంబంధించి వివిధ కార్యక్రమాలన్నింటినీ కూడా విద్యార్థులు వాళ్ళందరికీ వాళ్ళే కార్యక్రమాల కన్వీనర్లుగా ఉన్నారు. చెప్పండి, మొత్తం అసలు స్టూడెంట్ కౌన్సిల్ ఎలాంటి కార్యక్రమాలు? విద్యార్థి దశలో చదివే ప్రధానంగా మారుతున్న ఈ రోజుల్లో విద్యార్థి రాజకీయాలకు సరికొత్త నిర్వచనంగా మా కాలేజీలో వివిఐటిలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మా కాలేజీలో క్లబ్స్ అంటూ కూడా ఉంటాయి. ఆ క్లబ్స్లో ఎవరికి ఇష్టమైన క్లబ్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. గత సంవత్సరం వివిఐటి 2K15-16 ద్వారా మేము తీసుకున్న అంశం ఆంధ్రుల అమరావతి. ఆ ఆంధ్రుల అమరావతిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను పెద్ద విజయవంతం చేసిన అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా సెకండ్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ అయిన ఫెస్ట్ సమాచార్ వారు ఆంధ్రప్రదేశ్లోనే బిగ్గెస్ట్ ఫెస్ట్గా మమ్మల్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము మోడీ గారు ప్రతిపాదించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్కీమ్ని ఆధారంగా చేసుకొని స్ట్రాంగర్ టుగెదర్ అనే థీమ్తో ముందుకు సాగుతున్నాము. దీనికి సంబంధించిన పంజాబీ నృత్యాలు, వారి సాంస్కృతిక సంప్రదాయాన్ని ప్రతిబింబించే రీతిలో మరెన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. ప్రస్తుత డిజిటల్ మరియు సాంకేతిక యుగంలో మన భారతదేశంలోని కళలను, సంస్కృతి సంప్రదాయాలను చాలా వరకు మన చదువులో పడి మర్చిపోతున్నాము. సో వాటిని వెలికి తీసే క్రమంలో మన ఫెస్ట్లో భాగంగా, వివిఐటి ఫెస్ట్లో భాగంగా కళలు చాలా ముఖ్యమైనవి. ఇవి చదువుతో సంబంధం లేకుండా ప్రకృతిని చూసి ఆనందించి మరియు ప్రకృతిని చూసి ప్రశంసించే తత్వాన్ని మనలో అభివృద్ధి చేస్తాయి. మనలోని నిరాశ, నిస్పృహలను దూరం చేయడానికి కళలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. భారతదేశంలోని కళలను మరియు సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా ప్రతిబింబించే మన తెలుగు భాష ప్రాచుర్యాన్ని సంపాదించుకోవడం చాలా గర్వకారణం. అటువంటి తెలుగు అప్రిషియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో పద వినోదం, పద్యాల తోరణం మరియు వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తున్నాము. పోస్టర్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అండ్ ఆల్సో టెక్నికల్ క్విజ్. ఈ సంవత్సరం ఈ పోటీలతో పాటు వివిధ బ్రాంచీల నందు కోడింగ్, ఎలక్ట్రాయిడ్ అటువంటి ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ పోటీలకు సమాజంలో ప్రముఖ వ్యక్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఐటీ కంపెనీ హెచ్ఆర్ బృందం, మరియు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో బృందం వారు, మరియు సివిల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బృందం వారు న్యాయ నిర్ణేతలుగా వస్తారు. ఈ పోటీలను విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు అవకాశంగా తీసుకొని వారి ప్రతిభని మరియు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారనేది మా ఆశ. అందుకే ఇది మా చిరు ప్రయత్నం. వివిఐటిలో మనం వివిధ రకాలైన స్పోర్ట్స్ని హోస్ట్ చేస్తున్నాం. అవేమిటంటే 100 మీటర్ స్ప్రింట్, 400 మీటర్స్ రేస్, లాంగ్ జంప్, టెన్నికాయిడ్ మొదలగు ఇండివిజువల్ గేమ్స్, టీమ్ గేమ్స్ అయినటువంటి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అండ్ ఈ సంవత్సరం మనం బాస్కెట్బాల్ని ఇంక్లూడ్ చేసాం గేమ్లో. ఇలాంటి గేమ్స్కి మన యొక్క విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ మంచి కోచ్లు అయినటువంటి రీసెంట్గా మనకి రిచర్డ్స్ అనే బాస్కెట్బాల్ కోచ్
మన కాలేజీని విజిట్ చేశారు. విద్యార్థులకి బాస్కెట్బాల్ యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఇలా రకరకాల కోచ్లు మా కాలేజీని విజిట్ చేస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని విద్యార్థులకి తెలియజేసేటట్టు చేస్తారు. అనేక ఇంజనీరింగ్ కళాశాలల నుంచి, ఐఐటీల నుంచి, బిహెచ్యు, ఐఐఎస్టి మరియు ఐఐఎంల నుంచి విద్యార్థులు వస్తారని ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 40 ఇంజనీరింగ్ కాలేజీలు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 30 ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి జేఎన్టీయూ కింద ఉన్నటువంటి 270 ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 400 ఇంజనీరింగ్ కాలేజీల్లో గత సంవత్సరం మనం అతిపెద్ద మహోత్సవంగా సత్కరించబడడం జరిగింది. ఈ సంవత్సరము కొన్ని వేలల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మేము మా యొక్క సత్తాన్ని చాటాలనుకుంటున్నాము. మేము పిల్లల్లో ఏమనుకుంటున్నామంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్, పరిపూర్ణ విద్య అనే కాన్సెప్ట్తో వివిఐటి 2007లో ప్రారంభమైందండి. ఈ విద్య ఏంటంటే పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నేర్పించాలి. అది క్లాస్ రూమ్లో టీచింగ్లో డైరెక్ట్గా రావు. సో క్లాస్ రూమ్ బయట కూడా వీళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తే వీళ్ళు కరెక్ట్గా ఒక కాంప్రిహెన్సివ్ సిటిజన్, ఒక ట్రూ సిటిజన్ అవుతాడు మన పౌరుడిగా అనేది మా చైర్మన్ గారి ఉద్దేశంతో ఈ ఫంక్షన్స్కి పిల్లల్ని ఎక్కువ ఆర్గనైజ్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఈ ప్రయత్నంలో ఇది ఒక తొలి మెట్టుగా మేము సక్సెస్ఫుల్ మెట్టుగా అనుకుంటున్నాము. వివిఐటి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి టెక్నోఫెస్ట్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఈసారి జాతీయ స్థాయిలో దాదాపుగా 8,000 మంది విద్యార్థులు హాజరయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఐఐటీలు, ఐఐఎంలు, ప్రధానమైనటువంటి టెక్నాలజీ సంస్థలకు కూడా వీరు ఆహ్వాన పత్రాలు ఇప్పటికే పంపించారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ కళాశాలలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ నాగరాజ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.